ఇవాళ పెట్రోల్ బంకుల వద్ద కాస్త రద్దీ తగ్గింది. పెట్రోల్ డీజిల్ కొరతతో ₹100 పెట్రోల్ కొట్టించే వాళ్లు 500 కొట్టిస్తున్నారు. కార్లు, టూ వీలర్లు ఇంకా పెట్రోల్ డీజిల్ దొరకదన్న పుకార్లతో ముందే పెట్రోల్ కొట్టించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక అందిస్తారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఎక్కడ ఇంధనం షార్టేజ్ ఏర్పడుతుందో అని పుకార్లు రావటము, దీంతో హైదరాబాద్ నగరవాసులంతా కూడా ఒక్కసారిగా బంకుల మీద పడి మొత్తం పూర్తి స్థాయిలో నో స్టాక్ బోర్డు పెట్టేంత వరకు కూడా నిన్న మొన్న పరిస్థితుల్లో చాలా గందరగోళంగా ఉండింది. అయితే ప్రస్తుతం అయితే పెట్రోల్ బంకులు అన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. చాలా యూజువల్గా మనకి వచ్చే పెట్రోల్ బంక్స్కి వచ్చి ఫిల్లింగ్ చేసుకునే వాళ్ళు ఏ విధంగా ఉంటారో అదే విధంగా ప్రస్తుతం అయితే కొనసాగుతూ ఉన్నాయి. చాలా పెట్రోల్ బంకులు కొంత నో స్టాక్ బోర్డు నుంచి బయటకు వచ్చి ఫ్యూయల్ సప్లై అనేది స్టార్ట్ చేశారు. అట్లాగే ఇటు ఎక్కువ రష్ని ఎక్కువ క్రౌడ్తో ఉన్న పెట్రోల్ బంక్స్ అన్నీ కూడా నార్మల్ స్టేజ్కి వచ్చి ఇటు పెట్రోల్ సప్లై అయితే కొనసాగుతుంది. అయితే ఇక్కడ పరిస్థితి మనం ఒకసారి ఇక్కడ వర్కింగ్ వాళ్ళని ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాము. నిన్న మొన్న హడావిడంతా ఎట్లా ఉండే, ఇవాళ ఎట్లా ఉంది ఏంటి? మొన్న ఎక్కువ ఉంది మేడం, ఈ రోజు తక్కువనే ఉంటుంది. నిన్న బాగుంది, ఈ రోజు కొన్ని బంకులకి స్టాక్ వచ్చింది. మా దగ్గర అయితే ఫుల్ ఉన్నది, కావాలంటే కొంచెం తక్కువ ఉన్నది ఈరోజు రష్. అంటే ఇట్లా నిన్న మొన్న కొట్టించుకునే వాళ్ళు జనరల్గా ₹100 200 అట్లా కొట్టించుకుంటారు కదా, ఫుల్ ట్యాంక్ చేసుకునే వాళ్ళు ఎక్కువ ఏమన్నా కనిపించారా మీకు? నిన్న మొత్తం ఫుల్ ట్యాంకే చేసుకున్నారు. లేదు లేదు లేదని పబ్లిక్ టాక్, ఫేస్బుక్, వాట్సాప్, ఈ యూట్యూబ్లో చూసి ఒకరిని చూసి ఒకరు లైన్ కట్టి ఫుల్ ట్యాంకులు చేయించుకోరు. అంతే తప్ప స్టాక్ మామూలు దొరుకుతూనే ఉంది. కొన్ని చిన్న బంకులలో మా స్టాక్ లేకపోతే నో స్టాక్ అని పెట్టిపోతాను. ఈవెన్ కార్లు వాళ్ళు కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకున్నారా? కార్లు కూడా ఫుల్ ట్యాంక్ చేసుకోరు, బైక్ కూడా ఫుల్ ట్యాంక్ చేస్తారు, అందరూ ఫుల్ ట్యాంక్ చేస్తారు. అంటే ఎక్కడైనా షార్టేజ్ లాగా ఏమన్నా అనిపించిందా? తొందరగా కంప్లీట్ అయిపోవడం ఫ్యూయల్, దాంతో నో స్టాక్ బోర్డు పెట్టడం అట్లాంటివి ఏమైనా జరిగినాయా? అంటే మేడం ₹100 పోసుకుంటే బైక్ వాళ్ళు ₹1000 పోసుకొని కార్ వాళ్ళు కూడా అన్ని ఫుల్ ట్యాంక్ చేసుకుంటే స్టాక్ జిల్ అయిపోతుంది. మన దగ్గర ఉన్న ట్యాంకులు, అండర్ గ్రౌండ్ ట్యాంకులు పెట్రోల్ డీజిల్ అయిపోతే నో స్టాక్ అని పెడతారు. ఇల్లట్టు పెట్రోల్ లేదని ఇంకో బంకు పోతారు, అల్ల లేదని ఇంకో బంకు పోతే అట్నే ఎగబడినట్టు డీజిల్ పెట్రోల్ అయిపోతుంది. రైట్, మనకి ఈ పెట్రోల్ బంక్ నిన్న మొన్న చూస్తే కిక్కిరిసిపోయిన జనంతోని కంప్లీట్ గా ఈ ఏరియా అంతా లకిడికపూల్ చుట్టుపక్కలంతా కూడా ఒక ట్రాఫిక్ జామ్ లాగా మారిన పరిస్థితి. అంటే మొత్తం టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ పూర్తి స్థాయిలో ఇక్కడ జామ్ అయిపోయి ఫ్యూయల్ కోసం వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ ఉండింది. కానీ ఇవాళ పరిస్థితి కొంత సద్దుమణిగిందని చెప్పొచ్చు. ఇక్కడ అక్కడక్కడ మనకి రెగ్యులర్ గా వచ్చే వెహికల్స్ ఏవైతే ఉంటాయో, వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే వస్తున్నారు. అయితే నిన్న మొన్న కొంత ఫుల్ ట్యాంక్ ఎక్కువగా కొట్టించుకున్న వాళ్ళు ఉన్నారు కనుక కొంత ఈ 2 days తక్కువగానే వస్తూ ఉంటారు అనేది కూడా వీళ్ళు చెప్తున్నారు. ఒకటి, పుకార్ల నేపథ్యంలో ఇష్టారాజ్యంగా అంటే అవసరం ఉన్నా లేకపోయినా విపరీతంగా ఫ్యూయల్ అనేది వెహికల్స్ లో ఫిల్ చేయించుకున్న సిచ్యువేషన్, దాంతో కొంత షార్టేజ్ కూడా వచ్చింది. ₹100 కొట్టించుకునే వాళ్ళు ₹1000 కొట్టించుకునేసరికి కొంత ఇబ్బంది అయితే వచ్చింది. మాకున్న కెపాసిటీని బట్టి ట్యాంక్ ఏదైతే బంకుల్లో ట్యాంకులు ఫిల్ చేస్తామో అంతవరకే చేయించగలము, అప్పుడు ఇంకా నో స్టాక్ అని బోర్డు పెట్టక తప్పలేదు అని చెప్పి ఇక్కడ సిబ్బంది చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే ఇవాళ కొంత పెట్రోల్ బంకుల్లో సద్దుమణిగిందనే చెప్పుకోవచ్చు. రెగ్యులర్ టైంలో వచ్చే క్రౌడే ఇప్పుడు వస్తున్నట్టుగా కూడా